హైదరాబాద్ రాయదుర్గం భూముల వేలంపై ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య సయోధ్య కుదిరింది. ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ భూమికి ఎస్బీఐ అంగీకరించింది. బోర్డు ఆమోదం తర్వాత హైకోర్టులో కేసు ఉపసంహరించుకునేందుకు హామీ ఇచ్చింది. సచివాలయంలో సీఎస్ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, టీజీఐఏసీ ఎండీ శశాంక్తో ఎస్బీఐ ఉన్నత స్థాయి బృందం మరోసారి సమావేశమైంది. వేలం వేసిన రాయదుర్గం భూమి విలువకు సమానమైన స్థలాన్ని మరోచోట ఇస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనకు ఎస్బీఐ అంగీకరించింది. ప్రభుత్వం సూచించిన భూములను 3 రోజుల పాటు పరిశీలించిన ఎస్బీఐ అధికారులు తమకు నచ్చిన భూముల వివరాలను ప్రభుత్వానికి సమర్పించారు. ఆ భూములను ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. బోర్డు ఆమోదం తీసుకున్న తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని సీఎస్కు ఎస్బీఐ అధికారులు తెలిపారు. ఎస్బీఐ బోర్డు ఆమోదించిన తర్వాత రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. శేరలింగంపల్లి మండలం రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీ వద్ద 5 ఎకరాలను టీజీఐఏసీ ఈ నెల 1న వేలం వేయడంతో ఎస్బీఐకి ప్రభుత్వానికి మధ్య ఈ వివాదం ఏర్పడింది. వేలంలో ఎకరానికి 204 కోట్ల రూపాయలతో సుమారు 1038 కోట్ల రూపాయలకు ఆ భూమిని టీజీఐఏసీ అమ్మింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2010లో ప్రభుత్వానికి 13 కోట్ల రూపాయలు చెల్లించి కొనుగోలు చేసిన భూమిని వేలం ఎలా వేస్తారంటూ ఎస్బీఐ వేలం వేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లింది. చివరకు చర్చల ద్వారా సమస్యను ఎస్బీఐ ప్రభుత్వం పరిష్కరించుకున్నాయి.